నిన్న జరిగింది ఏదైతే ఉన్నదో దాన్ని ప్రజాస్వామ్యం మీద హత్య నేను పరిగణిస్తూ ఉంటాను. ఎందుకంటే మనం జలియన్ వాళ్ళ బాగా చూసినాం ఇంతకు ముందు. ఏదైతే మన ఏదైతే పౌరులు ఉన్నారో వేరే దేశ పౌరులు, బ్రిటిష్ ఆయన జనరల్ డైరీ ఎవరైతే ఉన్నారో వేరే దేశపోడు మన మీద ఆడినాడు, అది చేపించిండు. కానీ హింసాకాండ ఈ రోజు మనం చేపించింది ఎవరంటే మన దేశపోడే. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయంగా నేను పరిగణిస్తూ ఉన్నాను. ఆడ వచ్చింది వాళ్ళు ఏదో బుల్లెట్ తీసుకోనో ఏదో బాంబు తీసుకొని రాలే, పూలు తీసుకొని వచ్చిరన్నా. మేము శాంతియుతంగా నిరసన చేస్తామని పూలు తీసుకొని వచ్చిర్రు. వాళ్ళ మీద మీరు లాఠీ చారులు చేసి ఇవాళ టియర్ గ్యాసులు వేసి ఇవాళ మీరు ఏదైతే ప్రయత్నాలు చేసిరో అది ఖచ్చితంగా తప్పుగా నేను పరిగణిస్తూ ఉన్నాను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆడబిడ్డల మీద ఎవరైనా లాఠీ చార్జీలు చేస్తారా అన్న? వాళ్ళ బట్టలు చింపి వాళ్ళ ప్రైవేట్ పార్ట్ల మీద టచ్ చేసి వాళ్ళ పోలీసులు నవ్వుతా ఉన్నారు. అది నిజంగా సిగ్గుచేటు. మొన్న వర్షం పడ్డది, ఆ రోజు మీరు చూసిరో లేదో. అది నేను ఖచ్చితంగా నమ్మేది ఏంటంటే మన స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితులను చూసి వాళ్ళు కన్నీరు పెట్టిరని నేను వాళ్ళ బాధపడతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది మన దేశం. మన విద్యార్థులు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి వస్తే, వాళ్ళు ప్రశ్నించడానికి వస్తే వాళ్ళు ఇవాళ యాంటీ నేషనల్, వీళ్ళు బంగ్లాదేశీయులు, వీళ్ళు పాకిస్తాన్లు అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు ఇది న్యాయం? 36% మంది మాత్రమే బీజేపీకి ఓటేసిరు. వాళ్ళకు ఓటేని వాళ్ళు ప్రతోడు, వాళ్ళని క్వశ్చన్ చేసే ప్రతోడు యాంటీ నేషనల్ అవుతాడా? ఇది ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంటున్నా. ఒక ఆడబిడ్డకు అన్యాయం చేయాలని వీళ్ళు ఏదైతే చూసిరు చూడు, మొన్న కొట్టి ఆడబిడ్డ బట్టలు చింపి వీళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేసిరో, మనం ఒక్కసారి పురాణాలు చూసుకుందాం. మహాభారతంలో ఒక్క గాంధారి శాపం, ఒక తల్లి శాపానికి సాక్షాత్ పరమదాముడు అందరిని శాసించే భగవంతుడు ఆయన ఆ శాపానికి బలైపోయాడు. అలాంటిది లక్షల మంది తల్లులు, 20 పిల్లలు ఇవాళ మొన్న చచ్చిపోయారు. లక్షల మంది తల్లులు ఏడుస్తా ఉన్నారు. వాళ్ళ ఒక్కొక్క కన్నీళ్లు ఒక శాపంగా మారి మిమ్మల్ని భూస్థాపితం చేస్తుందని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక విషయం ఆడబిడ్డల జుట్టు బట్టి కౌరవిల్లా మీరు మారిపోతే శాంతియుత కురుక్షేత్రాన్ని మేము పాండవుల్లాగా ముందరికి నడిపిస్తాం, మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం. నిన్న మీరు మోదీ అర్ధరాత్రి పూట ఒక వీడియో రిలీజ్ కావడం జరిగింది. సో ఇప్పటి నుంచి మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తాం, ఇంకోసారి పేపర్ లీకేజీ కాదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు సార్? ఇది పేపర్ లీక్స్ గురించి మాత్రం కాదు. పేపర్ లీక్స్ వాజ్ లైక్ ఇది ఇన్సైటింగ్ ఇన్సిడెంట్. అది స్టార్ట్ చేసింది, కానీ దిస్ హస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ అ లాంగ్ టైమ్. చాలా రోజుల నుంచి ఇది జరుగుతుంది. అండ్ హీ ఓన్లీ రెస్పాండెడ్ ఆఫ్టర్ ద ప్రొటెస్ట్ గాట్ టు అ వెరీ వెరీ వైలెంట్ పాయింట్. అంతవరకు రెస్పాండ్ చేయలేదు. హీ ఓన్లీ రెస్పాండెడ్ వెన్ దేర్ వాస్ ఇంటర్నేషనల్ కవరేజ్ అండ్ ఆల్. సో దట్ ఈస్ నాట్ ఎ రెస్పాన్స్. దట్ ఈస్ హిమ్ ప్రొటెక్టింగ్ హిస్ సీట్. That is not a good response at all. ఒక పక్కన ఢిల్లీలో ఇంత పెద్ద ధర్నా అవుతా ఉంది, మీలాంటి వాళ్ళని పైన లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు, బూట్లతో దండుతున్నటువంటివి, లేకపోయినట్టు కరెంట్ షాక్ పెడుతున్నటువంటి ఆ వీడియోలు మీరు చూసారా? ఎట్లా అనిపిస్తా ఉన్నది? ఇటువంటి ఢిల్లీలో ఇటువంటి దారుణాలు జరుగుతాయని చెప్పి ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా? సార్, స్టూడెంట్స్ సేఫ్ గా లేని కంట్రీలో ఎవరు సేఫ్ సార్? స్టూడెంట్స్ సేఫ్ గా లేరు, ఇంకెవరు సేఫ్ ఈ కంట్రీలో చెప్పండి? వాళ్ళు స్టూడెంట్స్ అక్కడ బుక్స్ తో వచ్చారు. వాళ్ళు బుక్స్ తో వస్తే పోలీసులు లాఠీలతో కొట్టారు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ స్టూడెంట్స్ చేశారు, కానీ పోలీసు వాళ్ళు అక్కడ పీస్ఫుల్ లేకుండా నాన్ వైలెన్స్ చేసింది పోలీసెస్ అన్నమాట. అసలు స్టూడెంట్స్ తప్పేంటి? వాళ్ళు స్టూడెంట్సా? ఈ దేశానికి ఎనిమీసా? వాళ్ళు టెర్రరిస్టా? వాళ్ళు ఆఫ్టర్ ఆల్ స్టూడెంట్స్. డెమోక్రసీ గవర్నమెంట్ లో మాకు రైట్ ఉంది, మేము వెళ్ళి క్వశ్చన్ చేయొచ్చు గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే. మా రైట్స్ ని తొక్కేస్తున్నారు. మేము పోలీస్ అంటే మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి, కానీ మా నోర్లు మోయడం మీరు పోలీస్ చేసే డ్యూటీస్ కాదు. దిస్ ఇస్ వెరీ రాంగ్. మీరు అందరూ దెబ్బలు తాకి తలలు పగిలి అంత వైలెన్స్ అయిన తర్వాత, మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత మీరు వచ్చి మేము ఇప్పుడు హెల్ప్ చేస్తామంటే, వాట్ అబౌట్ ద పీపుల్ హు హావ్ already suffered? What about the students who have suffered? What about the years of lack of education system? ఇన్ని ఇయర్స్ నుంచి జరుగుతున్న ఈ ఇంజస్టిస్ కి ఈ రోజు జస్టిసా? నేను ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయట్లేదు. నేను ఏ గవర్నమెంట్ పవర్ లో ఉన్నా నేను అన్ని గవర్నమెంట్ ని రెస్పాన్సిబుల్ గానే హోల్డ్ చేస్తాను ఫర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. ఇప్పుడు మీరు వచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తెస్తా అంటే ఆల్రెడీ చనిపోయి సూసైడ్ చేసుకున్న పిల్లల గురించి ఏంటి? వాట్ ఇస్ దట్? వి డిమాండ్ ఆన్సర్. వి డిమాండ్ జస్టిస్ ఫ్రమ్ మోడీ. అంతా డిమాండ్ చేసేది విద్యార్థులు కాదు, నిరుద్యోగులు కాదు, నీటి పరీక్ష రాసినటువంటి వాళ్ళ అంత కాదు, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక శక్తులు మాట్లాడుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్ కూడా మీరు చూస్తుంటారు. యాంటీ నేషనలిస్ట్ ఎవరంటే, ఈ దేశానికి ఇంత అన్యాయం జరుగుతున్నా
ఎవరైతే వాయిస్ చేయట్లేదో వాళ్ళు దేశం విరుద్ధంగా ఉన్న వాళ్ళు, ఎవరైతే దేశం బాగు కోసం కోరుకుంటున్నారో వాళ్ళు ఎవరి కోసం అయితే దేశానికి వాయిస్ రేజ్ చేస్తున్నారో వాళ్ళు దేశానికి విరుద్ధంగా ఉన్నట్టు కాదు. మాకుంది ఆ పవర్, మేము వెళ్ళి క్వశ్చన్ చేసే పవర్ ఉంది. మా దేశం ఇంకా అభివృద్ధి చెంది మంచిగా అవ్వాలన్న ఆశ మాకుంది కాబట్టి మేము ఈ రోజు వాయిస్ రేజ్ చేస్తున్నాము. లేదంటే రేజ్ చెయ్యని వాళ్ళు అసలు యాంటీ నేషనలిస్ట్ అంటే మేం కాదు. అంటే తన సనాతన ధర్మాన్ని కూడా గౌరవించినటువంటి వ్యక్తులు చేసేటువంటి ఒక ధర్నాగా చూస్తారు. ఇప్పుడు ఈ టైంలో ధర్మం గురించి కాదు, రిలీజన్ గురించి కాదు, బీజేపీయా సిజేపీయా ఏ పార్టీ కాదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఒక స్టూడెంట్ చదువు. మీ గవర్నమెంట్ మాకు ఏం ప్రామిస్ చేసింది? మేము ఎగ్జామినేషన్ ఫెయిర్ గా కండక్ట్ చేస్తామని ప్రామిస్ చేసింది. మేము వాళ్ళని నమ్ముతున్నామని మేము ప్రామిస్ చేసాము. మేము మా ప్రామిస్ నిలబెట్టుకున్నప్పుడు వాళ్ళ ప్రామిస్ వాళ్ళు ఎలా బ్రేక్ చేస్తారు? బ్రేక్ చేసినప్పుడు మేము క్వశ్చన్ చేస్తాము. ఎవరైతే జనాలు దీన్ని పొలిటికల్ ఎజెండా లాగా చేయాలనుకుంటున్నారో, ఎవరైతే దీన్ని పాలిటిక్స్ లోకి తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళందరి మీద షేమ్, అసలు సిగ్గుచేటు. ఎందుకంటే ఇది ఒక స్టూడెంట్ గురించి. స్టూడెంట్ కానీ రిలీజన్ ఉండదు, స్టూడెంట్ అనేది కాస్ట్ ఉండదు, ఏముండదు. వాళ్ళు చదువుకొని వాళ్ళు సక్సెస్ అవి వాళ్ళు ప్రొఫెషనల్ గా సెట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి. ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు అసలు చదువుకొని నీట్ ఒక్కసారే రాయగలరు. వాళ్ళకి ఇవన్నీ వన్ ఇయర్ కోర్సు, లాంగ్ కోర్స్ తీసుకునే వాళ్ళు లేరు, అంత శాయశక్తులు లేరు. పేరెంట్స్ కష్టపడి చదివిస్తున్నారు. ఫస్ట్ ఇచ్చినటువంటి వాళ్ళపైన అర్బన్ నక్సలేట్లు, దేశద్రోహులు, వీళ్ళు ఉగ్రవాదులు, టెర్రరిస్ట్ అని చెప్పేసి రకరకాలైనటువంటి ముద్రలు వేసేటువంటి ఒక ప్రయత్నం. చాలా మంది చైనా ఏజెంట్స్, పాకిస్తానీ ఏజెంట్స్ అంటున్నారు. చైనా వాళ్ళకి అంత టైం ఉందా మన దేశం మీద ఫోకస్ చేసేంత? పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ జీడిపి వాళ్ళే చూసుకోవడానికి టైం ఉంది. వాళ్ళు వచ్చి మనకు డబ్బులు ఇచ్చేంత టైం మనకు ఉందా? అక్కడ ఉన్న అంతమంది స్టూడెంట్స్ ని, అమ్మాయిలను కూడా లాఠీతో కొట్టారు, తల పగిలి రక్తం వచ్చినట్టు. మీ ధర్మం ఏం చెప్తుంది? అమ్మాయిలను కొట్టమని చెప్తుందా? మరి it is not about religion, it is not about political party, it is about the voice of the students. మేము రేపు రాబోయే ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు మా గురించి కదా అది పోట్లాట. ఎస్, మీరు వెళ్తారా మళ్ళీ ఢిల్లీకి? ఏమైనా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారా? చూడాలి సార్, చూడాలి. ప్రయత్నం చేస్తారా సార్? డిపెండ్ సార్. నేషన్ వైడ్ మొత్తం ప్రొటెస్ట్ కండక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. ఢిల్లీలో మాత్రమే కాదు, వీ నీడ్ టు సపోర్ట్ త్రూ అవుట్ ద నేషన్. ఢిల్లీలో మాత్రమే ప్రొటెస్ట్ చేయట్లేదు, వీ హ్యావ్ టు షో సాలిడారిటీ ఫస్ట్. సో మీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సభ దగ్గర కనబడతా ఉన్నారు. మీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మనుషులు అని చెప్పేసి కూడా రేపు రకరకాలైనటువంటి వీడియో తర్వాత ప్రచారం. నో సార్, వీఆర్ క్వశ్చనింగ్ వాట్ ఎవర్ పార్టీ ఈస్ ఇన్ పవర్. బీఆర్ఎస్ మాకు ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తుంది, కానీ దట్ డజంట్ మీన్ రేపు బీఆర్ఎస్ పవర్ లో ఉన్నప్పుడు ఇలా జరిగితే మేము అప్పుడు కూడా క్వశ్చన్ చేస్తాం సార్. మాకు ఆ రైట్ ఉంది, మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇంకా మోర్ ఓవర్ మాకు ఇదేంటి బ్రేవరీ ఉంది. వీఆర్ బ్రేవ్ ఎనఫ్ టు క్వశ్చన్ దెమ్. ఏదైతే డిమాండ్ చేస్తున్నారో 20-25 రోజుల కానించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. దీని పట్ల కేంద్రం ఎక్కడ కూడా స్పందన లేదు. కాదంటే నేను ఒక వీడియో రిలీజ్ కావడం జరిగింది మోదీ గారి ముఖ్యంగా మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తాం, పేపర్ లీకేజీలు ఇంకోసారి ఉండవన్నటువంటి ఈ ప్రకటన 21 రోజుల తర్వాత ఇటువంటి ప్రకటన పట్ల మీ అభిప్రాయం? అది ఒక యాక్చువల్ ఆన్సర్ కూడా కాదు. లాస్ట్ నైట్ ఒక సెల్ఫీ వీడియో తీసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ మేము పెడతాము, అందులో వెళ్ళి ట్రయల్స్ అవుతాయని అంటున్నారు. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎ నీట్ స్టూడెంట్, నేను లా స్టూడెంట్ని. నేను ఇక్కడ వచ్చిన టు సపోర్ట్ ది రెస్ట్ ఆఫ్ ద పీపుల్. అండ్ ద ఫ్యాక్ట్ దట్ మేము ఎప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కోసం డిమాండ్ చెయ్యలేము. మేము అకౌంటబిలిటీ కోసం డిమాండ్ చేసాం. మేము ధర్మేంద్ర ప్రసాద్కి రిజైన్ చేయమని డిమాండ్ చేసాము. ద ఫ్యాక్ట్ దట్ ఇతనికి బీజేపీ నుంచి బ్యాకప్ ఉంది, ఇతనికి బీఆర్ఎస్ నుంచి బ్యాకప్ ఉంది, పాకిస్తాన్ నుంచి బ్యాకప్ ఉంది అని ఎవరు చెప్పట్లేరు. ఇది స్టూడెంట్స్ ఒక పెట్టిన డిమాండ్. ద ఫ్యాక్ట్ దట్ ధర్మేంద్ర ప్రధాన్ కి రెస్పాన్సిబిలిటీ లేదు, అతను ఎప్పుడు కూడా అకౌంటబిలిటీ తీసుకొని నేను ఇలా చేశాను, నా తప్ప అయింది అని అతనికి కాన్షియస్నెస్ ఉంటే రిజైన్ చేస్తుండే, కానీ చెయ్యలేడు. లాస్ట్ నైట్ ఒక సెల్ఫీ వీడియో మోదీ పెట్టిండు, కానీ దాంతో ఏం రిజల్ట్ రాలే. సోనం వాంగ్చుక్ సార్ డిమాండ్ ముందు నుంచి ఒక్కటే ఉండే, ఇప్పుడు కూడా అదే ఉంది. ఈవెన్ దో హీ బ్రోక్ హిస్ ఫాస్ట్ లాస్ట్ నైట్, ద డిమాండ్ స్టిల్ స్టాండ్స్. సిజేపీ బీఆర్ఎస్, మేము ఇక్కడ నించుంటే బీఆర్ఎస్ సపోర్టర్స్ కాము, మేము స్టూడెంట్ సపోర్టర్స్. మేము స్టూడెంట్స్ కోసం ఇక్కడ డిమాండ్ చేయడానికి వచ్చాము. ఇట్ డజంట్ మేక్ అస్ పాకిస్తాన్ సపోర్టర్స్, ఇట్ డజంట్ మీన్ వీఆర్ గెటింగ్ ఫండ్స్ ఫ్రమ్ పాకిస్తాన్. ఇక్కడ వచ్చినందుకు మాకు డిఫరెంట్ పేర్లు పెడుతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు, టియర్ గ్యాస్ వేస్తున్నారు. అండ్ ద టియర్ గ్యాస్ ఇస్ ఎక్స్పైర్డ్. అది ఎక్స్పైర్ అయిన తర్వాత ఆ గ్యాస్ ఆక్సిడైజ్ అయ్యి సైనైడ్ లో కన్వర్ట్ అవుతుంది, ఇంకా డిఫరెంట్ గ్యాసెస్. దోస్ గ్యాసెస్ వర్ బ్యాన్డ్ ఇన్ వరల్డ్ వార్. The fact that we are using it on students just shows how irresponsible and reckless our government is. అందుకే ఇక్కడ వచ్చి మేము డిమాండ్ చేస్తున్నాం for his resignation.